మనకి పెంటపాటి పుల్లారావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు. నమస్కారం పుల్లారావు గారు. నమస్కారం అండి. సో పుల్లారావు గారు, బంగ్లాదేశ్లో మైనారిటీ కమ్యూనిటీస్ ఎస్పెషల్లీ హిందూస్ టార్గెటెడ్గా జరుగుతున్నటువంటి వయలెన్స్ అంటే ఇది లాంగ్ టర్మ్ రిలీజియస్ పోలరైజేషన్కి దారితీస్తుందంటారా, లేదంటే టెంపరీ అన్రెస్ట్గానే చూడాలా మనం? కాదు, ఇది కొత్త ప్రశ్న కాదు, ఎప్పుడు ఇలాగే ఉన్నది. షేక్ హసీనా కూడా పెద్ద తేడా లేదు. షేక్ హసీనా ఏంటంటే ఆ పార్టీ గవర్నమెంట్ వీళ్ళ వెనకాల మైనారిటీల వెనకాల పడేవారు కాదు, ఓడిపడుతున్నారు. 1991లో ఫస్ట్ టైం మళ్ళీ డెమోక్రసీ వచ్చాక ఖలీదా జియా ప్రైమ్ మినిస్టర్ అయ్యాక అప్పటి నుంచి చాలా హిందువులు ఏడిపించడం జరుగుతూ ఉన్నది. ఓ రకంగా భారతదేశాన్ని చూసి ఇంత పెద్ద దేశం ఎవరిని ఏడిపిస్తారు, ఈ హిందువులు నేర్పిస్తే అదొక ప్లెజరు వచ్చేది. వాళ్ళని తరివేస్తే వాళ్ళ ఆస్తులు పాస్తులు దుబ్బేయటానికి చేసేవారు. జరుగుతూ ఉన్నది. దాదాపు జనాభా 20% ఉండేది హిందువులు, ఇప్పుడు 7-6% అయిపోయారు. ఆ భూములను ఎవరు తీసుకున్నారు, ఇల్లు ఎవరు తీసుకున్నారు, ఉద్యోగాలు ఎవరు తీసుకున్నారు, కుట్రగా చేశారు. ఇప్పుడు వచ్చింది ఏంటంటే మొహమ్మద్ యూనస్ కొన్ని ప్రో పాకిస్తానీ ఫోర్సెస్తో కలిసేది కాబట్టి ఇంకా ఓపెన్గా చేస్తున్నారు. కానీ అక్కడ ఉన్న మైనారిటీస్ కూడా ఏం చెప్పారంటే మేము ఎక్కడికి వెళ్ళాం, ఇది మా భూమి చెప్పారు. రెండవది, భారతదేశం కూడా మెల్లిగా యాక్టివ్ అవుతుంది. మూడవది, భారతదేశం చేతిలో ఎన్నో విధానాలు ఆయుధాలు ఉన్నాయి. ఎవరైనా అక్కడ వాళ్ళని చేస్తే వాళ్ళ 99% వాళ్ళ బంధువులు ఎవరో ఇండియాకు వచ్చి ఉన్నారు, దాంట్లో అసలు గ్యారంటీగా ఉన్నారు, దొరికిపోతారు మనకి. అందువల్ల చాలా వెనకాల జరిగేది, తెర వెనకాల జరిగేది ఒకటి, బయట జరిగేది ఒకటి. తప్పకుండా అక్కడక్కడ స్పొరాడిక్ ఇన్సిడెంట్స్ అంటే సడన్గా చేసేయటం, ఏదో ఒక పెడతాం, ఖురాన్ ఇన్సల్ట్ చేశారని చెప్పటం అని చేస్తున్నారు. అవన్నీ చేస్తున్నారు. పాకిస్తాన్ కూడా ఒత్తిడి తీసుకొస్తుంది. పాకిస్తాన్ ఎప్పుడూ ఒత్తిడి తీసుకొచ్చేది, కొత్తగా కాదు. షేక్ హసీనా టైం 15 సంవత్సరాలు ఆయన చేసినా వెనకాల ఉన్నది, బయటకు వచ్చారు. పాకిస్తాన్కి ఇంకో బరువు ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్కి వాళ్ళకి వ్యతిరేకం అయిపోయింది. అక్కడ విశేషమైన వ్యతిరేకత వచ్చేసింది. సో ఏదో ఎక్కడో డిస్ట్రాక్షన్గా బంగ్లాదేశ్ ఏదో నిలబెట్టేసి చేస్తే భారతదేశం ఏదో దెబ్బతింటుంది అనుకుంటున్నారు. అంతవరకు వస్తుందా లేదా అది ఫ్యూచర్. మీరు అడిగిన ప్రశ్న, మైనారిటీ సేఫ్గా లేరు, కానీ మైనారిటీస్ అక్కడికి ఏదో భయపడి అక్కడ తీసుకురావటం కుదరదు. మనం ఇన్సిస్ట్ చేయాలి, వాళ్ళు అక్కడే ఉండాలి. ఆఖరికి వస్తే బంగ్లాదేశ్ డివైడ్ చేయండి, వాళ్ళకి వేరే స్థలం ఇవ్వండి అని కూడా అడగాలి. ఆ రోజు రావాలి, ఫైట్ చేయాలి. భారతదేశం అగ్రెసివ్గా ఉండాలి, మెల్లిగా అగ్రెసివ్ అవుతుంది భారతదేశం. ఒకరోజు అవ్వకూడదు, కేర్ఫుల్గా పెంచాలి. అంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఈ వయలెన్స్ ఏదైతే ఉందో ఇదంతా యూనస్ గవర్నమెంట్ ఫెయిల్ అయినట్టు అనుకోవాలా, లేదంటే ఇది ఒక స్ట్రాటజిక్ చూడాలంటారా? డెలిబరేట్ స్ట్రాటజీని ప్లే చేస్తున్నారు అనుకోవాలా? డెలిబరేట్ స్ట్రాటజీ లేకపోతే గవర్నమెంట్ అంత సీరియస్గా, ఎందుకంటే అది యూనస్కి ఏంటంటే యూనస్ అధికారంలో రావటానికి ఇప్పుడు ఖలీదా జియా పార్టీ సాయం చేసింది, మర్చిపోవద్దు. రోడ్ల మీద జనం తీసుకురావటం, అల్లరి చేయటం, ఆ ఎక్స్ట్రీమ్ ఎలిమెంట్ సరిపడపోదు. వీళ్ళు కూడా కలిసారు కాబట్టి బయట పంపించేశారు హసీనాని. అప్పటి నుంచి మొహమ్మద్ యూనస్ ఖలీదా జియా కొడుకుతో టచ్లో ఉన్నాడు, అతను చెప్పింది చేస్తున్నాడు. ఎలక్షన్ వస్తే అతనే గెలవచ్చు, అందరికి తెలుసు. సో ఇప్పుడు కొద్దిగా తగ్గిపోతుంది. ఎందుకంటే భారతదేశం ఏం చేసిందంటే మొహమ్మద్ యూనస్ అని ఇంకా లెక్క పెడతలేదు, ఖలీదా జియా కొడుకుని, ఖలీదా జియా పార్టీనే పరిపాలిస్తున్నారని వాళ్ళు అలా పెట్టుకున్నారు. నిన్న మొన్న షేక్ హసీనా స్టేట్మెంట్ కూడా ఖలీదా జియా చచ్చిపోయాక అది అలా పొగిడింది. డెమోక్రసీని తీసుకొచ్చావు, నువ్వు సేఫ్ గార్డ్ చేసావు, 91లో పొగిడింది. ఇదంతా సిగ్నల్స్. షేక్ హసీనాకి ఏంటంటే వీళ్ళు వస్తే పర్వాలేదు, వాళ్ళు రాకూడదని. సో ఎన్ని ఫోర్సెస్ భారతదేశం వెనకాల నుంచి పనిచేస్తుంది. మనకి ఎప్పుడూ సంబంధం లేనిది గత సంవత్సరం నుంచి ఖలీదా జియా పార్టీతో, ఖలీదా జియా కొడుకుతో లండన్లో ఉన్నారు, 15 సంవత్సరాలు పెట్టుకున్నాం. అతనికి ఏంటంటే ఆప్షన్ మాతో తగు ఏంటను, 17 సంవత్సరాల క్రితం భారతదేశం పొజిషన్ వేరు, ఇవాళ వేరు, మాతో ఎటు తగు పెట్టుకుంటావు, ఎవరు సాయం చేస్తారు, మేము మీతో మాకు తగు లేదే, నువ్వు మాతో ఎటు తగు పెట్టుకుంటున్నావు, నీ పరిపాలనకు మేము అడ్డాను రావు, మాకు కొన్ని ఇంట్రెస్ట్ ఉన్నాయి, కాపాడు, నీ ఇష్టం వచ్చింది చేసుకో, ఆ లైన్ తీసుకుంటారు. సో ఇప్పుడు భారతదేశం అక్కడ మొహమ్మద్ యూనస్ ప్రెసిడెంట్గా ఉండినా, మొహమ్మద్ యూనస్ ప్రభుత్వం అయినా అతను సైడ్ లైన్ చేసేసి డైరెక్ట్గా జియాతో మాట్లాడుతున్నారు. ఆల్రెడీ ఎలక్ట్ అయిపోయింది అక్కడ అతనితో. సో చాలా బ్రిలియంట్గా చేస్తున్నారు. ఇది సెటిల్ అవుతుంది. ఒకటి మనం మర్చిపోకూడదు, చాలామంది ఏదో ఆర్మీ పంపించేయండి,
బాంబు చేయడా ఏం జరిగే పనులు కాదు, చేయవలసిన పనులు కాదు. ఒక మనిషి చచ్చిపోయడం కాదు, 1,00,000 మంది చచ్చిపోయినా మనం చేయకూడదు పని. మనం వెళ్ళి అటాక్ ఇస్తే సస్టైన్ చేయలేం కదా. మ్మ్. ఆ 1,500,000 జనాన్ని ఎక్కడ తీసుకెళ్తాం? వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి రిహాబిలిటేట్ చేయాలి. దానికి యుద్ధం దేనికి? వాళ్ళే వచ్చేయచ్చు కదా. ఒకటి. రెండోది, యుద్ధం స్టార్ట్ అయ్యాక ఎలాగెళ్తారు మనకు తెలియదు. యుద్ధం స్టార్ట్ అయ్యి వెళ్ళి బాంబు చేశాక వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తారు. పాకిస్తాన్ లాంటి దేశాలు, చైనా లాంటి దేశాలు చాలా హ్యాపీ అయిపోతుంది. మ్మ్. యుద్ధం అనేది భారతదేశం రెడీగా ఉండాలి. ఎవరేం చేస్తా యుద్ధానికి మాత్రం వెళ్ళకూడదు. అది సీక్రెట్. సో బంగ్లాదేశ్తో చెప్పాలంటే రోజు రోజుకి మనకి పరిస్థితి బాగా మారిపోతుంది. మ్మ్. రోజు రోజుకి ఒక ప్రాక్టికల్ లెవెల్ సంబంధం వచ్చేస్తాయి గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ వచ్చినా ఇంకా ఫ్యూచర్లో. మ్మ్. ఎందుకంటే తర్వాత మన చెట్లు చాలా ఉన్నాయి నొక్కేయటానికి బంగ్లాదేశ్. అదేదో చికెన్స్ నెక్ ఇలా చేస్తాం అలా చేస్తాం అవన్నీ అంటే మర్చిపోండి. బంగ్లాదేశ్ మీకు ఒకసారి కూడా చెప్పే డిబేట్లో మ్మ్. 1947 ఆగస్టులో చిన్న పొరపాటు జరిగింది. ఉన్న నాయకులందరూ ఆ సమయంలో ఢిల్లీలో ఉన్న వాళ్ళు పంజాబ్, పాకిస్తాన్ చూసుకున్నారు. ఇక్కడ చిత్తగోంగ్ అనే ఊరు భారతదేశానికి ఎలా అయిందో మళ్ళీ తీసేసుకున్నారు రాత్రి. మ్మ్. లేకపోతే అసలు మనకు ట్రబులే లేదు. భారతదేశానికి అస్సాం నుంచి సముద్రానికి డైరెక్ట్ రూట్ ఉన్నది. తర్వాత ఒక ఆలోచనలు వస్తున్నాయి కాబట్టి తప్పకుండా మైనమార్ నుంచి డైరెక్ట్ రూట్ సముద్రానికి భారతదేశం తెచ్చుకుంటారు. మ్మ్. సో పొజిషన్స్ మారిపోతున్నాయి రోజు రోజుకి. జియో పాలిటిక్స్ అంటారంటే జియోగ్రఫీ తీసుకొచ్చిన రాజకీయం. పక్కింట్లో ఉన్న వాళ్ళు మనకి జియో పాలిటిక్స్ వస్తాయి. సో ఇది మారుతున్నాయి. పేషెన్స్గా ఉండాలి. చాలామంది ఏం చేయాలంటే తప్పదు. ఒక మనిషి చచ్చిపోయాడు, 10 మంది చచ్చిపోయారు, 100 మంది చచ్చిపోయారంటే సైన్యాలు పంపలేం. పూర్వం రోజులు లాంటివి కాదు. చాలా చాలా కేర్ఫుల్గా డీల్ చేయాలి. అన్నీ చెప్పాలంటే అన్ని వెపన్స్ కంటే డిప్లొమసీ, రాయబారాలు, దౌత్య పాలసీసు అదే మోస్ట్ పవర్ఫుల్. మ్మ్.